దైవచింతన సహజంగా జరగాలి. మన దేహంలో ఉండిన రక్తం సరఫరా కావడానికి మనమేమి సాధనలు చేస్తున్నామో, మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూర్చున్నా, నడుస్తున్నా, నిద్రపోతున్నా సహజంగానే జరిగిపోతున్నాయి. ఇవన్నీ ప్రయత్నంతో జరిగేవి కావే. అదే రీతిగా దైవచింతన కూడా అప్రయత్నంగా సహజంగా జరుగుతూ ఉండాలి. కొంతమంది నస్యం వేసుకుంటారు. వారికి అప్రయత్నంగా చెయ్యి ముక్కు దగ్గరికి పోతూనే ఉంటుంది. కొంతమంది యాంత్రికంగా జపం చేస్తుంటారు. అలా చేస్తే లాభం లేదు. దైవచింతన బుద్ధిపూర్వకంగా జరగాలి. ఈనాటి భక్తులకు ప్రకృతి కావాలి, పరమాత్మ కావాలి. ప్రకృతి వేరుగా లేక పరమాత్మలోనే ఉన్నదన్న సత్యాన్ని గుర్తించి ఉంటే ప్రకృతిని ప్రత్యేకంగా కోరడు ఈ మూర్ఖుడు. పాలలోనే నెయ్యి ఉన్నదనే సత్యాన్ని గుర్తిస్తే పాలు చేతిలో పెట్టుకొని నేతి కోసం ప్రాకులాడడు.